తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అనుక్షణం మారుతూ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ అనుకోని పరిణామం చోటు చేసుకుంది. విజయ్ పార్టీకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే విదుతలై చిరుతైగల్ కటిచ్చి అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిబంధనలు ఉల్లంఘన పేరుతో వీసీకే ఖాతాను ఎక్స్ యాజమాన్యం నిలిపివేసింది. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇది జరిగిన కాసేపటికే వీసీకే ఎక్స్ ఖాతాను నిలిపివేశారు. ఈ నిలిపివేత వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా లేదా మరేదైనా సాంకేతిక కారణం ఉందా అన్న దానిపై అటు వీసీకే గానీ ఇటు ఎక్స్ సంస్థ గానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిణామం తెర వెనుక జరుగుతున్న పొత్తుల చర్చలపై మరింత సస్పెన్స్ పెంచింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విజయ్ పార్టీ 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్ల కోసం విజయ్ చిన్న పార్టీల మద్దతు కోరుతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు విజయ్కు తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. అతి పెద్ద పార్టీకి మద్దతు ఇవ్వడం తమ ప్రజాస్వామ్య బాధ్యత అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వీరంపాడియన్ పేర్కొన్నారు. 2 సీట్లు ఉన్న వీసీకే కూడా మద్దతు ఇస్తే విజయ్ బలం 119కి చేరుతుంది. బలం నిరూపించుకున్న నేపథ్యంలో విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. అన్ని అనుకున్నట్లు జరిగితే శనివారం జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ వేడుకకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని సమాచారం. అయితే వీసీకే ఖాతా సస్పెన్షన్ వంటి అడ్డంకులు ఈ ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాల్సిందే.